పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం నుండి 91వ కీర్తన 14, 15, 16 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. సామ్ 91 ఫ్రమ్ వర్సెస్ 14 through 16. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసెదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. సత్యమైన నిక్కమైన నీ మాటలను బట్టి వందనాలయ్యా. భూమి ఆకాశంలో గతించిపోయినా నీ మాటలు గతించవు కనుక వందనాలు. నీ దివ్య వాగ్దానాన్ని మేము ధ్యానం చేసుకోబోతుండగా మా విశ్వాసాన్ని బలపరచండి, మా హృదయాలను బలపరచండి, ధైర్యపరచండి. నీ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. నీ కృపలో నాయన మరి బలహీనలైన ప్రతి ఒక్కరిని నీ వాక్కు ద్వారా నీవే ధైర్యపరిచి స్థిరపరచమని వేడుకుంటూ నన్ను సంపూర్ణంగా నీ శిలువ చాటున మరుగుపరిచి నీ నోటి బూరగా వాడుకొనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. 91వ కీర్తన ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక డైలీ మెడిసిన్ లాగా అయిపోయింది కదండి. కోవిడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏం తీసుకున్నా తీసుకోకపోయినా ఒక మల్టీ వైటమిన్స్ ఎలా అయితే ప్రతిరోజు తీసుకోమని డాక్టర్స్ అడ్వైస్ చేస్తున్నారో, విశ్వాస జీవితంలో 91వ కీర్తనలో వ్రాయబడిన అనేకమైన అద్భుతమైన వాగ్దానాలు ప్రతిరోజు తీసుకోగలిగితే, ప్రతిరోజు చదవగలిగితే, ప్రతిరోజు కూడా గొప్ప ధైర్యాన్ని మనం పొందుకుంటాం. మనం ఎంత స్ట్రాంగ్ అయినా, ఎమోషనల్గా ఎంత స్ట్రాంగ్ అయినా, ఫిజికల్గా ఎంత స్ట్రాంగ్ అయినా, ఏదో అట్ సమ్ పాయింట్ మనకి వీక్గా అనిపించే పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. అదొకవేళ మన స్వంత వారికి ఏదైనా సమస్య వచ్చిందని తెలిసినప్పుడు అయిండొచ్చు, లేకపోతే మన ఇంటి ప్రక్కన వారు, మన బంధువులో జీవితంలో ఏదో జరిగింది అని విన్నప్పుడు కొన్ని రకమైన భయాలు, ఆందోళనలు మన మనసులోకి వస్తూ ఉండొచ్చు. బట్ నీ రోజు, నీ దినము ఎలా ఉన్నప్పటికీ, ఎలా స్టార్ట్ అయినప్పటికీ, ఒకవేళ డే ఎండింగ్కి వచ్చేసరికి బహుశా డే బిగినింగ్లో ఉన్నంత హోప్, అంత ధైర్యం నీకు లేకపోవచ్చు. సో నీకు బలహీనమైన ప్రతిసారి దేవుని వాక్యాన్ని చదువుకోగలిగితే, దేవుని వాక్య వాగ్దానాలను చదువుకోగలిగితే ఇట్స్ లైక్ ఎన్ ఇన్స్టెంట్ మెడిసిన్ అన్నమాట. బనానాను ఏమంటారంటే ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది అంటారు. బనానాలో షుగర్ ఎక్కువ ఉంటుంది, సో తినగానే వెంటనే మనకి ఎనర్జెటిక్గా అనిపిస్తుందని. దేవుని వాక్యం ఎలాంటిదంటే, దేవుడు ఒక్క మాట పలికితే ఇట్స్ లైక్ ఎన్ ఇన్స్టెంట్ ఎనర్జీ. ఒక గ్లూకోజ్ తీసుకున్నట్లు వెంటనే శక్తి, వెంటనే బలం, వెంటనే ఒక మనోధైర్యం, ఒక కాన్ఫిడెన్స్ మనలో వస్తుంది. లేదు, దేవుడు నాతో ఉన్నాడు, నా పక్షంగా ఉన్నాడు, నా కుటుంబంలో దేవుడు ఉన్నాడు, సహాయం చేస్తాడని. ఈ 91వ కీర్తనలో 14వ వచనం నుండి 16వ వచనం వరకు 7 బ్లెస్సింగ్స్ అక్కడ ఉన్నాయండి. దేవుడిచ్చే 7 ఫోల్డ్ బ్లెస్సింగ్. ఈరోజు నా టాపిక్ అది కాదు, బట్ ఈ వచనం మనం చదివాం కాబట్టి ఆ 7 ఫోల్డ్ బ్లెస్సింగ్ కూడా మనం జ్ఞాపకం చేసుకొని ఆ తర్వాత మనం ముందుకు వెళ్దాం. దేవుడు ఇస్తానన్న 7 అంతల ఆశీర్వాదాలు ఏంటి అని ఆలోచిస్తే 14వ వచనంలో తప్పించెదను. దేని నుండి తప్పిస్తాడంటే కీడు నుండి తప్పిస్తాడు. 2వ ఆశీర్వాదం ఏంటంటే ఘనపరచెదను, ఐ విల్ ఎగ్జాల్ట్. 3వ ఆశీర్వాదం ఏంటంటే ఉత్తరమిచ్చేదను, ఐ విల్ ఆన్సర్. 4వ ఆశీర్వాదం ఏంటంటే తోడై ఉండేదను, ఐ విల్ బీ విత్ హిమ్. 5వ ఆశీర్వాదం గొప్ప చేసేదను. 6వ ఆశీర్వాదం తృప్తిపరచేదను, ఐ విల్ సాటిస్ఫై హిమ్. 7వ ఆశీర్వాదం నా రక్షణ అతనికి చూపించేదను, ఐ విల్ షో హిమ్ మై సాల్వేషన్ అనే మాట. సో ఈ 7 ఫోల్డ్ బ్లెస్సింగ్ దేవుని ప్రేమించే వారికి దేవుడు దయచేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని మనం ఎంత ప్రేమించినా మన జీవితంలో కొన్నిసార్లు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ప్రాబ్లమ్స్ హ్యాపెన్. ప్రాబ్లమ్స్, వీ హ్యావ్ టు ఫేస్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒక ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్ ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ ఉండదు. ఈ ఫేజ్ స్కిప్ అవ్వడానికి ఏదైనా ఛాన్స్ ఉందా, తప్పించుకోవడానికి ఏదైనా ఛాన్స్ ఉందా అని ఆలోచన చేస్తాం, కానీ ఆ ప్రాబ్లమ్స్ని తప్పించుకొని అలా దాటేయడానికి అవకాశం ఉండదు. కొన్నిసార్లు అనిపిస్తుంది డిలీట్ బటన్ ఏదైనా ఉంటే బాగుండు, ఈ ప్రాబ్లమ్స్ అనే ఫేజ్ని జస్ట్ ఆ పార్ట్ వరకు డిలీట్ చేసేద్దాము అని అనుకుంటాం, కానీ ద ఓన్లీ వే టు ఓవర్కమ్ ద ప్రాబ్లమ్స్ ఈజ్ టు పాస్ త్రూ దెమ్. సమస్యలను అధిగమించడానికి ఒకే ఒక మార్గం, అదేంటంటే సమస్యల గుండా ప్రయాణం చేయడమే. సో విశ్వాస జీవితంలో శ్రమలు అనేవి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో తారసపడుతూనే ఉంటాయి. అయితే ఆశీర్వాదాలు మనం స్వాగతించినంత బాగా శ్రమలు మనం స్వాగతించాం. శ్రమలు మనకి మింగుడు పడవు, చాలా కష్టంగా అనిపిస్తుంది. ఈ ఫేజ్ త్వరగా అయిపోతే బాగుండు అని అనిపిస్తుంది. అయితే
శ్రమలలో నీ వైఖరి ఎలా ఉంటుందో ఇట్ మ్యాటర్స్. వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ యాజ్ యూ గో త్రూ సఫరింగ్? అది ఫిజికల్ సఫరింగ్ అవ్వచ్చు, ఎమోషనల్ సఫరింగ్ అవ్వచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ సఫరింగ్ ఫర్ దట్ మ్యాటర్. ఏ రకమైన శ్రమ అయినా ఉండొచ్చు. ఆ సఫరింగ్ గుండా వెళ్తున్నప్పుడు నీ వైఖరి ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఆ శ్రమల తర్వాత దేవుడు నీ జీవితాన్ని ఎటువంటి మలుపు తిప్పుతాడు అనేది ఆధారపడి ఉంటుంది. సో శ్రమల గుండా విశ్వాసి వెళ్తున్నప్పుడు ఆ శ్రమలలో మన వైఖరి, ఆర్ యాటిట్యూడ్ మ్యాటర్స్. దేవుడు మన యాటిట్యూడ్ను చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు. చూడండి, ఎగ్జామ్స్కి ముందు ప్రిపరేషన్ హాలిడేస్ అని ఇస్తూ ఉంటారు. సో ప్రిపరేషన్ హాలిడేస్లో స్టూడెంట్ ఎంత బాగా ప్రిపేర్ అవుతారు అనే దాన్ని బట్టి వాళ్ళ ఎగ్జామ్స్లో పర్ఫార్మెన్స్ ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టి ఆబ్వియస్గా వాళ్ళ రిజల్ట్స్ కూడా ఆధారపడి ఉంటాయి. అలాగే శ్రమలలో మన యొక్క బిహేవియర్, మన యొక్క యాటిట్యూడ్, మన యొక్క భక్తి, మన యొక్క వైఖరిని ఆధారం చేసుకొని శ్రమల తర్వాత దేవుడిచ్చే ఆశీర్వాదము, దేవుడిచ్చే హెచ్చింపు ఆధారపడి ఉంటుంది. బైబిల్ గ్రంథంలో యోబు భక్తుడు మనందరికీ తెలుసు. హీ వాజ్ వెరీ బ్లెస్డ్, చాలా ఆశీర్వదించబడిన వ్యక్తి. అంతగా ఆశీర్వదించబడిన వ్యక్తి జీవితంలో గొప్ప శ్రమ వచ్చింది. అయితే గొప్ప శ్రమ రాకముందు దేర్ వాజ్ అ డైలాగ్. దేవునికి సాతానుకు మధ్యలో ఒక సంభాషణ జరిగినట్లుగా మనం చూస్తాం. చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అపవాది దేవుని దగ్గరకు వెళ్ళి ఒక కాన్వర్జేషన్ చేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాలు. నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా. అపవాది వచ్చి ఛాలెంజ్ చేస్తున్నాడు దేవుని దగ్గర. ఏమనంటే, యోబు గొప్పవాడని, భక్తిపరుడని, నీతిమంతుడని, యథార్థవంతుడని చాలా మురిసిపోతున్నావు దేవుడా, బానే ఉంది, కానీ అతను ఆశీర్వదించావు కాబట్టి అతను యథార్థవంతుడుగా ఉన్నాడు. అతనికి చాలా నువ్వు ఆస్తి ఇచ్చావు కాబట్టి అతన్ని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్. నీ ఆశీర్వాదమే గనక నువ్వు యోబు జీవితంలోండి తీసేస్తే అప్పుడు అతని భక్తి ఏంటో బయటపడుతుంది. అన్నీ బాగున్నంత కాలం భక్తి కూడా బాగానే ఉంటుంది అని అపవాది వెళ్ళి, ఇట్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. అది ఒక చాలా ప్రాముఖ్యమైన అంశం గురించి అపవాది మాట్లాడాడు. ఎందుకంటే అన్నీ ఇచ్చావు కాబట్టి నిన్ను స్తుతించక మాన్తాడా? అన్నీ ఇచ్చావు కాబట్టి నీ యందు భయభక్తులు కలిగి ఉండడంలో పెద్ద గొప్పతనం ఏముంది? అన్నీ నీవు యోబుకి ఇచ్చావు కాబట్టి నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, నీ ఎదుట అన్ని విషయాల్లో సరిగ్గా ఉండేటట్లు జాగ్రత్త పడుతున్నాడు. ఒక్కసారి అతనికి ఉన్నవన్నీ తీసేసి చూడు, అప్పుడు అతని యొక్క విశ్వాసము, భక్తి యొక్క క్వాలిటీ ఏంటో బయటపడుతుందని అపవాది ఛాలెంజ్ చేసిన సమయంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, యోబు ప్రాణాన్ని మాత్రం ముట్టద్దు, కానీ యోబు కలిగిన దేన్నైనా నువ్వు ఎలా అయినా డ్యామేజ్ చేసుకొని అపవాదికి పర్మిషన్ ఇచ్చిన తరువాత ఒక్క దినానే యోబు తన బిడ్డలందరినీ పోగొట్టుకోవడం, తన ఆస్తినంతా కోల్పోవడం, తనకున్న పశు సంపదనంతా కోల్పోవడం, ఈ పరిస్థితులన్నీ జరిగిన తరువాత యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 21వ వచనం, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఇలా అంశం ఏంటంటే, శ్రమల గుండా విశ్వాసి వెళ్తున్నప్పుడు మన వైఖరి ఎలా ఉండాలి? హౌ షుడ్ వి రియాక్ట్ వెన్ వీ గో త్రూ సఫరింగ్? ఎందుకంటే నాకు తెలుసు, లైవ్ చూస్తున్న అనేక మంది వారి జీవితాల్లో కోవిడ్తో బాధపడుతున్నారు, తమ స్వంత వారు సఫర్ అవుతూ ఉన్నారు. సో యాజ్ అ ఫ్యామిలీగా ఎవరో ఒకరి కొరకు మనం బాధపడుతూనే ఉన్నాం, ఎవరో ఒకరి కొరకు మనం భారం కలిగి ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం. సో ఇలాంటి శ్రమ గుండా వెళ్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలో భక్తులు కూడా శ్రమల గుండా వెళ్ళారు. అయితే వారు శ్రమల గుండా వెళ్ళినప్పుడు ఎలా దేవుని పట్ల ఎటువంటి భక్తిని కనుపరిచారు, దేవుని పట్ల ఎటువంటి నిబద్ధతను వారు చూపించారో వారి జీవితాలను మనం కూడా మాదిరిగా తీసుకోగలిగితే మనం కూడా నిశ్చయంగా మరి ఆశీర్వదించబడతాం. కనుక మొట్టమొదటి వ్యక్తి ఇప్పుడు మనం చదివిన యోబు కలిగిన సమస్తాన్ని కోల్పోయినప్పుడు, తనకు కలిగిన సమస్తము తన వద్ద నుండి తీసివేయబడినప్పుడు యోబు యొక్క వైఖరి ఏంటి, యోబు యొక్క రెస్పాన్స్ ఏంటి అని ఆలోచిస్తే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. మే ద నేమ్ ఆఫ్ ద లార్డ్ బి ప్రైజ్డ్.
అంటే శ్రమలలో యోబు ఏం చేశాడంటే అఫ్ కోర్స్ ఏడ్చాడు, అఫ్ కోర్స్ బాధపడ్డాడు, అఫ్ కోర్స్ కన్నీరు కార్చాడు. బిడ్డలు చనిపోయారని తెలియగానే గుండెలు పగిలిపోయి ఉంటాయి, ఆ గుండెలు అవిసిపోయేలా రోధించుంటాడు. ఇవన్నీ జరుగుంటాయి. కానీ బట్ దేవుని విషయంలో యోబు యొక్క వైఖరి ఏంటి అని ఆలోచిస్తే దేవుని యోబు స్తుతించాడు. హీ డిడ్ నాట్ కర్స్ గాడ్. సరే, యోబుకు దేవుని శపించాలనే ఐడియా రాలేదు, కానీ ప్రక్క నుంచి భారీ ఐడియా ఇస్తుందండి. యోబు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 9వ వచనం, అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. విమెన్స్ బైబిల్ స్టడీలో బైబిల్ గ్రంథంలో విమెన్ని మేము ధ్యానం చేస్తున్నాము. లాస్ట్ ఇయరే ఐ రిమెంబర్ వి మెడిటేటెడ్ ఆన్ జోబ్స్ వైఫ్. యోబు భార్య పేరు బైబిల్లో వ్రాయబడలేదు, కానీ ఆమె జీవితం గురించి ధ్యానం చేయడం జరిగింది. యోబు భార్యలో ఉన్న క్వాలిటీ ఏంటంటే అన్నీ బాగున్నప్పుడు దేవుని స్తుతించే హృదయం ఆమెకుంది, కానీ కొంచెం పరిస్థితులు తారుమారు అవ్వగానే దేవుని పట్ల ఆమె యాటిట్యూడ్లో ఎంత మార్పు. అప్పటి వరకు దేవుని స్తుతించిన యోబు భార్య ఇప్పుడు దేవుని దూషించే స్థాయికి వెళ్ళిపోయింది. ఆమె తన మనసులో దూషించుకుంటానే ఉండుంటుంది. అందుకే తన భర్తను కూడా ప్రోత్సహించింది, ఎంకరేజ్ చేసింది. ఏమనంటే నువ్వు కూడా దేవుని దూషించి చావు అని. చూడండి, కొన్నిసార్లు విశ్వాసం ఏదో కష్టపడి అలా మేనేజ్ అవుతూ ఉన్నప్పుడు సడన్గా ఎవరైనా వచ్చి ఒక బ్యాడ్ ఐడియా ఇవ్వగానే విశ్వాసంలో వీక్గా ఉంటే వాళ్ళ ఐడియా వినేస్తుంటాం కదండి. గమనించండి, ఫెయిత్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఎవరైనా మనకంటే బలహీన స్థితిలో ఉన్న విశ్వాసులు వచ్చి ఏదన్నా మనకు చెప్తూ ఉంటే మనం రెసిస్ట్ చేస్తాం, వినం వాళ్ళ మాట. కానీ మనమే సఫర్ అవుతూ, మనమే బాధలో ఉండి, మనమే డిప్రెస్డ్గా డౌన్గా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఎవరైనా వచ్చి మనకిచ్చే చెడ్డ సలహాలు మనం కొన్నిసార్లు రిసీవ్ చేసేసుకుంటూ ఉంటాం. ఇక్కడ చెప్పాలంటే యోబు పిల్లల్ని పోగొట్టుకున్నాడు, ఆస్తిని, సంపదను అన్నిటినీ పోగొట్టుకున్నాడు. ఇక్కడ ఆఖరికి 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి తన ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు యోబు బ్రతుకుతాడో లేదో తన బ్రతుక్కి కూడా గ్యారంటీ లేదన్నట్లుగా అయిపోయింది. భయంకరమైన వ్యాధితో, వేదనతో బాధపడుతున్న సమయంలో భార్య వచ్చి తన బాధ చూడలేక అంటుంది, దేవుని దూషించి చనిపో నువ్వు అని ఒక ఐడియా ఇస్తున్నప్పుడు యోబు ఎట్టి పరిస్థితుల్లో ఆమె మాటను ఓకే చెప్పలేదండి, సమర్థించలేదు. యోబు ఎంత చక్కని రెస్పాన్స్ ఇచ్చాడు చూడండి. 10వ వచనం, అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనము అనుభవింప తగమా అనేను. ఆశీర్వాదాలు ఒకటేనా దేవుని నుంచి తీసుకోవాల్సింది? ఒకవేళ దేవుడు కీడిచ్చినా మనం అనుభవించడానికి తగమా అని ఎంత అద్భుతమైన ఆలోచన, ఎంత అద్భుతమైన యాటిట్యూడ్ అండి. నేను అనుకుంటాను దేవుడు ఎంత మురిసిపోయి ఉంటాడో యోబు యొక్క రెస్పాన్స్ని విని, యోబు యొక్క ప్రతిస్పందన. భార్య, స్వంత కట్టుకున్న భార్య వచ్చి అలాంటి మాటలు చెప్పి యోబును విశ్వాసంలో బలహీనపరచాలని, దేవునికి అగేన్స్ట్గా చేయాలని, అసలు దేవుడే ఉంటే, దేవుడే నిన్ను ప్రేమిస్తే ఇంత కష్టం ఎందుకు రాణిస్తాడు మనకు అన్నట్లుగా భార్య తనను దేవునికి విరోధంగా ప్రేరేపిస్తూ ఉన్న సమయంలో అసలు ఆమె మాటల్ని పట్టించుకోలేదు, ఆ మాటలు వినలేదు, ఆ మాటలు లెక్క చేయలేదు, ఆ మాటలకు అనుగుణంగా ప్రవర్తించలేదు. కానీ తిరిగి తన భార్యకే ఒక చక్కని అద్భుతమైన మాటను చెప్తున్న వ్యక్తిగా యోబును మనం గమనిస్తున్నాం. సో శ్రమలలో విశ్వాసం ఏం చేయాలంటే దేవుని నిందించడం కాదండి, యోబు భార్యలాగా దేవుని దూషించడం అంతకంటే కాదు, కానీ యోబు వలె దేవుని స్తుతించే అనుభవం. శ్రమలో దేవుని స్తుతించడం చాలా కష్టం. శ్రమలో దేవుని స్తుతించాలనిపించదు, కానీ శ్రమలో కూడా నీవు దేవుని స్తుతించగలిగితే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. యోబు గ్రంథం ఆఖరి అధ్యాయంలోకి మనం చూస్తే గాడ్ గేవ్ హిమ్ అ డబుల్ ఫర్ ఆల్ ద ట్రబుల్. యోబు వెళ్ళిన ట్రబుల్ అంతటికి డబుల్ బ్లెస్సింగ్, రెండంతల ఆశీర్వాదము దేవుడు యోబుకు అనుగ్రహించాడు. కారణం ఏంటంటే శ్రమలో యోబు దేవుని విడిచిపెట్టలేదు, శ్రమలో యోబు దేవుని దూషించలేదు, నిందించలేదు, విశ్వాసంలో ఎంత మాత్రం సన్నగిల్లలేదు, కానీ దేవుని స్తుతించే అనుభవాన్ని యోబు కలిగి ఉన్నాడు. రెండో వ్యక్తి ఎవరని ఆలోచిస్తే దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనంలో నెబుకద్నెజర్ రాజు బంగారు ప్రతిమను దూరా అనే మైదానంలో నిలబెట్టి ఈ ప్రతిమకు మ్రొక్కని వారిని నేను వేడిమి గల అగ్నిగుండంలో పడవేస్తానని చెప్పినప్పుడు షద్రక్, మెషక్, అబెద్నగోలు దేవుని కొరకు నిలబడ్డారు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ అంశాన్ని, ఆ మాటలు మనం గమనించవచ్చు.
దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో షద్రక్ మెషక్ అబేద్నెగోలు రాజు ఆజ్ఞను ధిక్కరించిన సమయంలో వారు చెప్తున్న మాట 17వ వచనం, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించుటకు రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఇక్కడ షద్రక్ మెషక్ అబేద్నెగోలు శ్రమలో ఏం చేశారంటే దేవుని కొరకు నిలబడ్డారు. మొట్టమొదటిగా యోబు జీవితంలోంచి మనం జ్ఞాపకం చేసుకున్నాం. శ్రమలలో దేవుని స్తుతించే అనుభవం యోబు భక్తుని జీవితం నుండి మనం నేర్చుకుంటే, షద్రక్ మెషక్ అబేద్నెగోలు శ్రమలలో దేవుని కొరకు నిలబడ్డారు. చూడండి, కొన్నిసార్లు కష్ట పరిస్థితులు వచ్చేదాకా బాగానే ఉంటాం, కానీ పరిస్థితులు కొంచెం టైట్ అవుతున్నాయి అనేసరికి ఎలా అయినా ఎస్కేప్ అవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలాసార్లు. అంటే క్రైస్తవ్యం అనేది ఆశీర్వాద మార్గం అనుకున్నామండి. ఇట్స్ అ వే ఆఫ్ ప్రాస్పెరిటీ అనుకున్నాం. బాగా ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి, ఆశీర్వాద పదంలో నడవడానికి ఇది ఒక మార్గం అనుకున్నాం, కానీ ఇన్ని శ్రమలు ఉంటాయని అనుకోలేదండి. శ్రమలు వచ్చాయి కాబట్టి ఈ మార్గాన్ని విడిచిపెట్టి, ఇరుకు మార్గాన్ని విడిచిపెట్టి, మేము ఏ విశాల మార్గం నుండి వచ్చామో మళ్ళీ అదే విశాల మార్గానికి వెళ్ళిపోతామని వెళ్ళిపోయేవారు కూడా చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. ఎందుకంటే వారికి శ్రమలు ఇష్టం ఉండదు. దే డోంట్ వాంట్ టు ఫేస్ ద ట్రయల్స్ అండ్ టెస్ట్. పరీక్షలు వారు ఎదుర్కోవడం ఇష్టం ఉండదు, శ్రమలు ఎదుర్కోవడం ఇష్టం ఉండదు. యేసు ప్రభు చెప్పినట్లుగా నన్ను వెంబడింపగోరువారు తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలని యేసయ్య చెప్పిన మాట వారికి ఇష్టం ఉండదు. విశ్వాస జీవితంలో నీవు సిలువను మోయాలి అంటే అర్థం ఏంటంటే, ఒక చెక్క సిలువ చేయించుకొని మన భుజం మీద పెట్టుకొని మోయాలని కాదు, కానీ యు హ్యావ్ అ కప్ ఆఫ్ సఫరింగ్. నీకు కూడా ఒక శ్రమల పాత్ర ఉంటుంది. ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్క అనుభవం గుండా దేవుడు తీసుకొని వెళ్తూ ఉంటాడు. కారణం ఏంటంటే, ఆ శ్రమల మార్గం గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడే శ్రమల ద్వారా క్రీస్తు స్వారూప్యంలోనికి ప్రతి విశ్వాసి తయారవుతాడు, సిద్ధపరచబడతాడు. పెండ్లి కుమార్తెకు వివాహానికి ముందు నలుగు వేస్తూ ఉంటారు కదండి. బాగా నలుగు వేస్తే బాగా షైన్ అవుతుంది, చాలా అందంగా కళగా తయారవుతుందని. విశ్వాసికి కూడా శ్రమలు అలాంటివి. శ్రమలు మనల్ని దేవుని యొక్క మహిమా రూపంలోనికి మారుస్తాయి. శ్రమల మార్గంలో వెళ్ళినప్పుడు నీ యొక్క విశ్వాసం గట్టిపడుతుంది, నీ విశ్వాసం అమూల్యమైన విశ్వాసంగా తీర్చిదిద్దబడుతుంది అని గుర్తించాలి. సో రెండవదిగా షద్రక్ మెషక్ అబేద్నెగోల జీవితంలో శ్రమల గుండా మనం నేర్చుకోవాల్సిన అనుభవం ఏంటంటే, శ్రమలలో దేవుని కొరకు నిలవబడే అనుభవం. ఒకవేళ మరణాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినా సరే మొక్కేస్తాం అనలేదండి. చాలా సింపుల్. వారికి అగ్నిగుండాన్ని తప్పించుకోవాలంటే వెరీ సింపుల్, ఒక్క మొక్కు. ఆ దూరా మైదానంలో నిలబెట్టించబడిన బంగారు ప్రతిమకు ఒక్కసారి నమస్కారం చేసేస్తే ఎస్కేప్ అయిపోవచ్చు. అగ్నిగుండం ఉండదు, టెన్షన్ ఉండదు, అమ్మో ఏమవుతుందో అనే బాధ ఉండదు, ఏది ఉండదు కదండి. చూస్తూ 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 అగ్నిగుండంలో నడవడం అంటే అది సామాన్యమైన విషయమేనా? చూస్తూ చూస్తూ శ్రమల్లోకి వెళ్ళాలంటే అది సామాన్యమైన విషయం కాదు. ఒకవేళ విశ్వాసంలో బలహీనం అయిపోయిన ఇంకెవరైనా షద్రక్ మెషక్ అబేద్నెగో స్థానంలో ఉండుంటే వాళ్ళు ఏదో ఒకటి చెప్పి ఎస్కేప్ అయిపోయేవారేమో, లేకపోతే ఆ బంగారు ప్రతిమకు నమస్కరించేసేవారేమో. కానీ షద్రక్ మెషక్ అబేద్నెగోలు మాత్రం శ్రమలలో దేవుని కొరకు నిలబడ్డారు. మూడవ అనుభవం మనం చూసుకొని ముగించుకుందాం. మూడో అనుభవం ఏంటంటే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో సింహాల బోనులోకి సైతము వెళ్తాడని తెలిసిన, శ్రమ తనకి ఎదురుగా ఉందని తెలిసిన దానియేలు జీవితంలో శ్రమల విషయంలో, శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థన చేసే అనుభవం, ప్రార్థించే అనుభవం. వెన్ డానియల్ ప్రేడ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్, దినానికి రోజుకు ముమ్మారు దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేశాడంట. దేవుని సన్నిధిలో చేసిన ఆ ప్రార్థనే సింహాల బోనులోకి వెళ్ళిన తర్వాత తిరిగి క్షేమంగా దానియేలును బయటకు తీసుకొని వచ్చింది. షద్రక్ మెషక్ అబేద్నెగోల జీవితంలో దేవుని కొరకు శ్రమలలో నిలబడినందుకు దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 30వ వచనంలో మనం ఆ మాట చూస్తాం. చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 30వ వచనం. అంతటి నుండి రాజు షద్రక్ మెషక్ అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. దేవ ప్రమోటెడ్ అనే మాట, ప్రమోషన్ వచ్చిందంట. అగ్నిగుండంలోకి వెళ్ళొచ్చాక ప్రమోషన్ రావడం ఏంటండి అంటే, అది దేవుడిచ్చిన ప్రమోషన్. హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు శ్రమలలో నమ్మకంగా నిలబడితే నిన్ను ఎలా ప్రమోట్ చేయాలో దేవునికి తెలుసు. శ్రమలే వద్దండి అనుకుంటే శ్రమలు ఉండవు, ప్రమోషన్లు కూడా ఉండవు. కొంతమందికి భయం అండి పరీక్షలు రాయాలంటే భయపడితే ప్రమోషన్ ఎలా వస్తుందండి?
నువ్వు ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి భయపడిపోతే ఉన్నత స్థితికి ఎలా వెళ్తావు? విశ్వాస జీవితంలో నువ్వు శ్రమలకు పిరికి వ్యక్తిలాగా భయపడిపోతూ కూర్చుంటే ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉండదుగా. దేవుడిచ్చే ప్రతి శ్రమను లుక్ ఎట్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు ప్రూవ్ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని పట్ల నీకున్న ప్రేమ, విశ్వాసము, భక్తి, నిబద్ధతను రుజువు చేయడానికి వచ్చే ఒక మంచి అవకాశంగా చూడు. ఎందుకంటే శ్రమలలో నిన్ను నాశనం చేయడానికి దేవుడు ఎప్పుడు శ్రమలను పంపించడు. God will never allow suffering in your life to break you, but he will allow suffering in your life to make you. అప్పటికప్పటికి చూస్తుంటే నన్ను బ్రేక్ చేస్తున్నాడు దేవుడు అనిపిస్తుంది, కానీ బ్రేక్ చేసి ఇంకా బెటర్ పాత్రగా నిన్ను మేక్ చేస్తున్నాడు. నీకు అర్థం అవట్లేదు. అది నలుగొట్టే అనుభవమే, కన్నీరు కార్చే అనుభవమే, ఒంటరితనము, రోదన, ఆవేదన, అవమానం, ఒకవేళ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు నీకు అవి కనపడుతూ ఉండొచ్చు. కానీ బట్ వెన్ యూ సీ ద ఫినిష్డ్ ప్రోడక్ట్, అంతా అయిపోయిన తర్వాత నీకు అర్థమవుతుంది, అమ్మో దేవుడు ఇంత ఆశీర్వాదాన్ని నా కొరకు దాచిపెట్టా, ఈ శ్రమల గుండా నన్ను పంపించిందని నీకు తెలిసి నీవు ఆశ్చర్యపోతావు, ప్రభుని స్తుతిస్తావు. దానియేలు జీవితంలో కూడా మనం గమనించినట్లయితే 6వ అధ్యాయంలో చివరి వచనం 28వ వచనం, ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరెషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను అనే మాట మనం చూస్తున్నాం. హీ ప్రాస్పర్డ్ అనే మాట, ఇందాకేమో ప్రమోటెడ్ అనే మాట, ప్రాస్పర్డ్ అనే మాట. ఎవరికి వద్దండి ప్రమోషన్ నాకు వద్దనే వారు ఎవరైనా ఉన్నారా? ప్రాస్పెరిటీ నాకు వద్దనే వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. శ్రమలు వద్దనే వారు మాత్రం అందరం ఉంటాం కదండి. అమ్మో శ్రమలా వద్దు, నాకు వద్దు శ్రమలు, ఇంకెవరికైనా ఇచ్చే, ఆ శ్రమల పాత్ర ఇంకెవరికైనా ఇచ్చేస్తే బాగుండు దేవుడు అనుకుంటాం. కానీ ప్రమోషన్ కావాలి, ప్రాస్పెరిటీ కావాలి, వర్ధిల్లే అనుభవం కావాలి, ఉన్నతమైన స్థితికి వెళ్ళే అనుభవం కావాలి. ఒకవేళ అది నీకు కావాలని కోరుకుంటున్నట్లయితే నీ జీవితంలో వచ్చిన ఈ పరీక్షలో దేవుని పట్ల నీకున్న విశ్వాసాన్ని రుజువు చేసుకో. అపవాది కొన్నిసార్లు వచ్చి చెవిలో మాట్లాడుతూ ఉంటాడు, ఏమని తెలుసా? దేవుని దూషించే, దేవుని తిట్టే, దేవుని నిందించే, అవమానకరంగా మాట్లాడే, దేవుని స్తుతించకు, దేవుని ఆరాధించకు, ప్రార్థన చేయకు, నోరు మూసే, ప్రార్థన చేసావు ఇంతకాలం ఏమైంది నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడా అని కొన్నిసార్లు నిన్ను బలహీనపరిచే మాటలు మాట్లాడుతూ ఉంటాడు. కానీ దానియేలు వలె, షద్రక్ మెషక్ అబేద్నెగోల వలె, యోబు వలె నీవు జీవించగలిగితే, శ్రమలలో దేవుని స్తుతించగలిగితే, ప్రార్థించగలిగితే, దేవుని కొరకు నిలబడగలిగితే ఆశీర్వాదం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు, కానీ వారికి శ్రమలు వచ్చిన ప్రతిసారి అన్ని లక్షల మందే, కానీ దేవుడు వారిని గమనిస్తూ వచ్చాడు. గాడ్ యూస్ టు కీప్ అ చెక్ ఆన్ దేర్ యాటిట్యూడ్. కొంతమంది సణుగుతూ వచ్చారంట. సణుగుతున్న వారు వాగ్దాన దేశంలో ప్రవేశించలేదు. సణిగిన వారు సంహారకుని చేత అరణ్యంలో నశించారు అనే మాట ఉంది. అసలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిందే వాగ్దాన దేశంలోకి ప్రవేశించడానికి, కానీ దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. ఎవరంటే సణగిన వారు. కానీ విశ్వాసంతో దేవుని కొరకు నిలబడిన వారు, ఏ పరిస్థితులు వచ్చినా దేవుని కొరకు ఎదురు చూసిన వారు, దేవుని స్తుతించిన వారు, ఓపికతో దేవుని కార్యాల కొరకు కనిపెట్టిన వారు, ప్రార్థించిన వారు, వారందరూ మాత్రం అద్భుతమైన విధానంలో వాగ్దాన దేశంలోనికి ప్రవేశించారు. పాలు తేనెలు ప్రవహించే దేశం. నీ జీవితంలో కూడా గాడ్ హ్యాస్ అ ల్యాండ్ దట్ ఈస్ ఫ్లోయింగ్ విత్ మిల్క్ అండ్ హనీ ఫర్ యూ, ప్రిపేర్డ్ ఫర్ యూ. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని కొరకు ఉంచి పెట్టాడు, సిద్ధపరిచి పెట్టాడు. కానీ ఈ శ్రమలలో నువ్వు నమ్మకంగా నిలబడగలిగితే ఆ వాగ్దాన దేశంలోనికి ప్రవేశం నీకు దొరుకుతుంది. అట్టి కృప, దేవుని కొరకు శ్రమలలో నమ్మకంగా నిలబడే కృప తన ప్రజలైన మనకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీవు మాట్లాడిన మాటలను బట్టి వందనాలయ్యా. శ్రమలో నేను అతనికి తోడై ఉంటానన్నావు, మమ్మల్ని విడిచిపెట్టవయ్యా. నువ్వు శ్రమలలో మమ్మల్ని నాశనం కానివు ప్రభా, అతన్ని విడిపిస్తాను, గొప్ప చేస్తానని వాగ్దానం చేసావు తండ్రి. భక్తుల జీవితాల్లో అదే విధంగా నువ్వు చేసావు ప్రభా. ఈనాడు భయంకరమైన అగ్ని పరీక్షల వంటి శ్రమల గుండా ఎంతమంది నీ బిడ్డలు వెళ్తూ ఉన్నారో, కోవిడ్తో బాధపడుతూ, మరణంతో పోరాడుతూ ఎంతమంది నాయనా వారి విశ్వాసానికి కూడా ఒక పరీక్షను ఎదుర్కొంటూ ఉన్నారో, వారందరినీ నీ కృపచేత బలపరచండి. జరుగుతున్న పరిస్థితుల వల్ల విశ్వాసంలో బలహీనం కాకుండా వారిని శక్తిమంతులుగా చేయండి. శ్రమలలో నిన్ను స్తుతించే అనుభవము, శ్రమలలో నీ సన్నిధిలో ఎడతెగక ప్రార్థించే అనుభవము, శ్రమలలో నీ కొరకు నిలబడే అనుభవం మాకు నేర్పించు ప్రభువా. శ్రమలలో నిన్ను మహిమపరిచి, నిన్ను ఘనపరిచి
ఆ తర్వాత నీవిచ్చే మెప్పును, ఆశీర్వాదాన్ని మేము స్వతంత్రించుకోవడానికి నీ కృప మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.